వీళ్ళందరూ కూడా మేము కాదా తెలంగాణ ఉద్యమకారులం, ఊర్లలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు తెలంగాణ వాదులు ఆ రోజు. మీరింటి దొంగలు, మీరు ద్రోహం చేస్తున్నారు, మీరు ఊళ్ళలోకి వస్తే చెప్పులతో కొడతామన్నారు. అప్పుడు వీళ్ళు తెలంగాణ అన్నారు, అప్పుడు వీళ్ళు పార్లమెంట్లో మాట్లాడినరు, అప్పుడు వీళ్ళు ఉద్యమాల్లోకి కలిసి వచ్చిండ్రు. అది కూడా అందరు కాదు, కొందరు. ఇవాళ వెళ్తున్నానైందైతే అప్పుడు కూడా రాలే. ఆయనకు 14 ఏళ్ల ఉద్యమంలో సిగ్గు రానేలేదు, ఆయనకు బుద్ధి రానేలేదు, జ్ఞానం రానేలేదు, తెలంగాణ ఉద్యమ స్పృహ రానేలేదు ఆయనకు. ఒక్కనాడు జయశంకర్ సరసన నిలబడలే, ఒక్కనాడు విద్యాసాగర్ రావు గారి కరచాలనం చెయ్యలే. ఏదైనా ఉన్నంత కూడా చంద్రబాబు పాదాల దగ్గరనే మోకరిల్లి ఆ చంద్రబాబును తెలంగాణ మీద నీ స్టాండ్ ఏందని అడిగేటందుకు ఉద్యమకారులు పోతే ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి ఇవాళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి ఇవాళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు.